అద్భుతమైన గాత్రం అండి. స్వరకల్పన బాగుందండి, మంచి పాట. కీర్తన అన్నమాచార్య 32వ సంకీర్తనలో ఒక కీర్తన వినిపించారు మాకు, చాలా సంతోషం అండి. తర్వాత మామూలుగా శివరంజని రాగం ఉంటుంది. అది ఆ రాగం అనేటప్పటికీ అందరూ అనుకుంటామంటే 7 రాగంగా అనుకుంటారు. అందులో ఉదాహరణకి అన్నమాచార్య కీర్తనలో అంతర్యామ పాట ఉంటుంది కదండి, దాన్ని మీరు ఒక డ్యూయెట్లోకి కంపోజ్ చేసిన తర్వాత రఘురాజే కంపోజ్ చేశారు. ఆ వివరాలు మీకు చెప్తాను. ముందు అసలు శివరంజన రాగం అలసితి సొలసితి ఎంతటైతరణివే నమ్మితినే అది. కానీ చాలా బాగా పాడుతున్నారు. కానీ జగదేవ వీరుడు అతిలోక సుందరులో కె రాఘవేంద్రరావు గారు ఇదే శివరంజన్ ఇళరాజు గారు ఒక గమ్మత్తైన డ్యూయట్ సాంగ్గా మార్చారు. అది యమహో నీ యమ యమ అందమైన పాటని అసలు శివరంజన్ రాగాన్ని ఆ రకంగా ప్రయోగం చేయడం అనేది అది ఇళరాజు గారికి సాధ్యపడుతుంది. అంచేత జగదేవ వీరుడు అతిలోక సుందరులో మీకు నచ్చింది, మీకు తెలుసున్న పాట మంచిది అన్న ఒక జస్ట్ ఒక పలవండ సంతృప్తి. తప్పకుండా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ప్రియతమా నన్ను పలుకరించి ప్రణయమా అనేటువంటి పాట వినిపిస్తాను. మీకు నచ్చిన సంగీత దర్శకులు ఎవరు? అందులో ఒక మంచిది కీర్తన కానీ సాహిత్యం. సంగీత దర్శకులు అందరూ కూడా చాలా గొప్ప గొప్ప విద్వాంసులు. దాంట్లో ఒకళ్ళు నచ్చేది ఒకళ్ళు నచ్చలేదు అనేది ఏం లేదు. ఘంటసాల గారి సంగీతం, అలాగే పింజాల నాగేశ్వరరావు గారు, అలాగే ఇంకా ఇళరాజయ్య గారు, ఎంతోమంది ఉన్నారు, చక్రవర్తి గారు. ఇక వాళ్ళేంటి వీళ్ళేంటి, మనకి ఏ పాట బాగుందనిపిస్తే ఆ పాట ప్రాక్టీస్ చేస్తే. నాకు మీకు బాగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు కదా మీరు, అనేక సందర్భాల్లో చాలా చోట్ల మీరు ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి మీకు ఎక్కువ ప్రజల నుంచి ఆదరణ పొందిన మీ పిల్లల గురువు నుంచి ఒక మంచి పాట. నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటంటే పాండురంగ మహాశయ నుంచి కృష్ణాముకుందము రాజు అనేటువంటి ఘంటసాల గారు గానం చేశారు. అది నా భూతన ప్రవేశం అద్భుతం, చాలా ఇష్టం అండి. చాలా చోట్ల నేను ప్రోగ్రామ్స్ చేశాను. అది ఇప్పుడు మీరు అంతా అవసరం లేదు, మధ్యలో పద్యం ఆలపించబడి ఆలపిస్తాను. మీరేమో ఆ మ్యూజిక్ ఉంటుంది కదా మధ్యలో మనకి. అవును, అది ఫస్ట్ నేను పాట అంతా అంటే మీకు అది దాదాపు 12 నిమిషాలు. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ప్రారంభం చేస్తారు? అలాగే కృష్ణాముకుందమురారి మధ్యలో నేను పద్యాన్ని ఇది చాలా పెద్ద పాట అండి. మధ్యలో మనకి హిందోళ రాగంలో కస్తూరి తిలకం లలాటకాలకి అని శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించేటువంటి పద్యం ఉంది. అది వినిపిస్తాను, మీరు కూడా
నేను కూడా అన్నమాట అంటాను. తప్పకుండా తప్పకుండా అలాగే తప్పకుండా. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నహసాగ్రే నవమోక్తికం కరతలే వేణుం కరే సర్వాంగే హరిచందనం చక్కరయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. చాలా బాగుంది సార్, మీరు చక్కగా పాడుతున్నారు, చాలా బాగుంది. ధన్యవాదాలు. ప్రేక్షకులకి ముందుగానే మీరు శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని వారం ముందుగా తీసుకొచ్చి కనపడుతున్నారు. ధన్యవాదాలు సార్. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా మీకు మీ కుటుంబానికి మా ప్రేక్షకులు మా అందరికి కూడా కలగాలని మరొకసారి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. మీ యొక్క సమయాన్ని మా కోసం వెచ్చించి ఇంత అద్భుతమైన ఆలాపన సంకల్పం భగవంతుడిగా భావిస్తున్నాను నేను. కాబట్టి మీకు శ్రీకృష్ణ పరమాత్మ దయ్యండి. మీరు అవకాశం ఇవ్వడం మాకు అదృష్టం అండి. ధన్యవాదాలు.